ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేంటి? భీమవరం పరిధిలో పేకాట, కోడి పందాలకు అనధికార అనుమతులు ఇవ్వడంతో పాటు సివిల్ వివాదాల్లోనూ డీఎస్పీ వేలు పెట్టడమే కారణమైందా? కూటమి నేతల్లో కొందరికి అనుకూలంగా మరికొందరికి కొరకరాని కొయ్యగా మారడంతో డీఎస్పీ వ్యవహారం డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లిందా? భీమవరం నియోజకవర్గంలో పందెం రాయుళ్లకు పోలీసులు వంత పాడుతున్నారని కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ముఖ్యంగా భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్య తన పరిధిలో పేకాట, కోడి పందాల నిర్వహణకు సహకరించడంతో పాటు సివిల్ తగాదాల్లోనూ వేలు పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో డిప్యూటీ సీఎం దృష్టికి డీఎస్పీ జయసూర్య వ్యవహారం వెళ్లింది. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై డీజీపీని నివేదిక కోరారు. కొందరు నాయకుల పేకాట కేంద్రాల నిర్వహణకు కొందరు అధికారులు సహకరిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే నెలవారీ మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారు అని తెలుస్తోంది. ఇదే సమయంలో భీమవరం డీఎస్పీ తీరుపై డిప్యూటీ సీఎం ఆరా తీయడం చర్చనీయాంశమైంది. భీమవరం డీఎస్పీపై ఈ స్థాయి ఆరోపణలు రావడానికి కారణాలు వేరుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. భీమవరం చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కొంతమంది నేతల అడుగులకు ఆయన మడుగులొత్తుతున్నారు అన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేవలం కొంతమంది నాయకులు చెప్పిన మాటకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు డీఎస్పీపై వినిపిస్తున్నాయి. డీఎస్పీ వ్యవహార శైలిపై గతంలో కేంద్ర మంత్రి వర్మ సైతం అసహనం వ్యక్తం చేస్తూ ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే పలుకుబడి ఉన్న నేతల కాళ్లా వేళ్లా పడి తన ట్రాన్స్ఫర్ జరగకుండా చూసుకోగలుగుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. 8 ఏళ్లుగా భీమవరం పరిధిలోని ఎస్ఐ, సిఐ స్థాయిలో పనిచేసే ప్రస్తుతం అదే భీమవరంలో డీఎస్పీగా జయసూర్య కొనసాగుతున్నారు. రాజకీయంగా పలుకుబడి పెంచుకొని మిగతా నేతల మాటకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా కేవలం కొంతమంది నేతలకే అనుకూలంగా ఆయన పనిచేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు చేసిన సమీక్షలోనూ డీఎస్పీ జయసూర్య ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. భీమవరం డీఎస్పీ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందించారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. నివేదిక ఆధారంగా భీమవరం డీఎస్పీ జయసూర్యపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏముండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతం? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. మాది ఎన్డీఏ కూటమి అండి. మేము ఒక విషయం చెప్పనా, మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు. ఈ రోజు మాకు ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది. మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం. మా అధికారులు ఎటువంటి ఈగోస్ లేకుండా పనిచేస్తున్నారు. మీకు కావాల్సింది రిజల్ట్, మంచి పరిపాలన. మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం. కూటమి పార్టీలలో కేవలం ఒక పార్టీ నేతలకు మాత్రమే సహకరిస్తూ జనసేన, బీజేపీ కీలక నేతల మాట చెల్లకుండా చేయడంతో డీఎస్పీ పంచాయతీ డిప్యూటీ సీఎం చెంతకు చేరినట్టుగా తెలుస్తోంది. పక్క నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా పేకాట, కోడి పందాలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా రకరకాల వివాదాలతో డీఎస్పీ జయసూర్య వ్యవహారం రాజకీయంగా చర్చకు దారితీసింది. డీఎస్పీ వ్యవహారంపై డీజీపీ ఎలాంటి నివేదికను డిప్యూటీ సీఎంకు సమర్పిస్తారు, ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై ఎస్పీ నయీం స్పందించారు. డీఎస్పీపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో విచారణ చేపట్టామన్నారు. పారదర్శకంగా విచారణ చేపట్టి త్వరలో పవన్ కు నివేదిక సమర్పిస్తామన్నారు. నివేదిక ఆధారంగా డీఎస్పీపై చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది రిగార్డింగ్ దిస్ ఎలిగేషన్ మన ఎస్డిపిఓ భీమవరం జయసూర్య గారి పైన వచ్చింది. సో ఇట్ హెస్ రీచ్ టు సర్జ్ ఆఫీస్ ఆల్సో. అక్కడి నుంచి పూర్తిగా ఎంక్వైరీ కోసం అండ్ సెకండ్ థింగ్ అట్లాగే ఈ పరిస్థితి ఇట్ షుడ్ నాట్ కమ్ అప్. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంది గవర్నమెంట్కి. ఏమైనా వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దాట్. డిఎస్పీస్ కండక్ట్ దాని గురించి ఎంక్వైరీ జరుగుతున్నాయి. So we are making sure that all loose ends are tightened. Appadi varaku we are making sure that he maintains his line and there is no problem to the public or atlage settlements gaani gambling jaragadu. So if anybody has any information regarding that or any settlement vishayamlo unte naaku directly call cheyi or put a WhatsApp message to me or manaki email cheyi. We will definitely inquire into properly into all the elements of the inquiry. అండ్ పూర్తిగా ఎవిడెన్స్ ప్రకారం సాక్ష్యం ప్రకారం ఒక ఎంక్వైరీ రిపోర్ట్ చేసి విల్ సెండ్ టు గవర్నమెంట్. డిప్యూటీ సీఎం గారు నాతో మాట్లాడి